జీసస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. యావే స్తోత్రం. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రం. Let's go to word of God. Let's go to Matthew. మత్తయి సువార్త 11వ అధ్యాయము. Matthew chapter 11. 12 నుంచి చదువుకుందాం. Let's read from 12. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ ఉండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయ్ ఏలియా ఇతడే. ఓకే, వావ్. రాబో ఏలియా ఇతడే. పరలోక రాజ్యము, పరలోక రాజ్యానికి ఏదో జరుగుతుంది. పరలోక రాజ్యానికి ఏదో జరుగుతుంది. మళ్ళీ గమనించండి, మళ్ళీ చూడండి. చదవండి మమ్మల్ని. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చిరి. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. దెర్ ఆర్ 2 things. బాగా గమనించండి. ఒకటి దేవుని రాజ్యం, చెప్పండి అందరూ. అండ్ నెంబర్ 2 పరలోక రాజ్యం. సో ఈ 2 విషయాలను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడు కూడా. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆమేన్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం అంటే ఏంటి? సో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? సో అవన్నీ కూర్చొని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ మనము ఎక్కడో భూ సంబంధమైన వాటి దగ్గరే మనము ఇరుక్కుపోయి బ్లాక్ అయిపోయి. ఒకటి, ఎవ్రీ ఫిజికల్ రెలమ్ లింక్స్ విత్ ద స్పిరిచువల్ రెలమ్. మన జీవితంలో ప్రతి ఒక్కటి ఏదైతే శరీర సంబంధమైనటువంటి మనకు కనిపించినా కనపడకపోయినా అవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి వాటిగా ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మనము ఎంత శరీరంతో ఉన్న ఆత్మ గురించి మనము ఆలోచించి తీరాలి. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ రెలమ్. ఈ ఆత్మ సంబంధమైన వాటి గురించి మనము కంపల్సరీ తెలుసుకోవాలి. దేవుని రాజ్యము వేరు, పరలోక రాజ్యము వేరు. ఇక్కడ దేవుని రాజ్యాన్ని మనము నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఏంటది? కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేర్ ఈజ్ అ డిఫరెంట్ కింగ్డమ్. దేర్ ఈజ్ అ డిఫరెంట్ కింగ్డమ్. ఒక వేరే రాజ్యం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు సోషల్లోనో సైన్స్లో ఎక్కడో మొత్తానికి హిస్టరీలో మనం చూస్తే రకరకాల రాజులు ఉన్నారు లేదా? మనకు తెలిసిన ముస్లిం రాజులైతేమి, అన్యుల రాజులైతేమి, ఐ డోంట్ నో కింగ్స్, మన బ్రిటిష్ వాళ్ళు కింగ్స్ ఉన్నారు లేదా నాకు తెలియదు. కానీ బట్ చాలామంది ఇండియాని పరిపాలించారు. ముస్లిమ్స్, మొఘల్స్ కానీ, చక్రవర్తులు, తర్వాత రాజులు, రకరకాల వాళ్ళు ఆ దేశాలని పరిపాలించారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజు మాత్రమే లేడు, ఆ రాజుతో పాటు చాలామంది రాజులు ఉన్నారు. ఓకే, ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎవరైతే పరిపాలిస్తుంటారో వారిని రాజు అంటారు. సో ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క శాసనం ఉంది, ఒక్కొక్క రాజ్యానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చూస్తే పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యము వేరు. పరలోక రాజ్యానికి హెడ్, పరలోక రాజ్యానికి మొత్తం కెప్టెన్, పరలోక రాజ్యానికి ఇన్ఛార్జ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆమేన్, ఆమేన్. సో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు జీసస్. అండ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్కి ఎవరు రాజు అంటే యేసు ప్రభు. ఆమేన్.
ఆమెన్. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యములో ఏముంటాయి, పరలోక రాజ్యము దేని పోలున్నది, పరలోక రాజ్యం ఎలా ఉంది, పరలోక రాజ్యంలో ఏముంటాయి, మీకు సంబంధించిన ఏముంటాయి పరలోక రాజ్యములో అని మీరు గమనిస్తే బాగా గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యములో మీకు నాకు సంబంధించినవన్నీ ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్కడ పుట్టామంటే పరలోక రాజ్యంలోనే పుట్టాం. ఆయన అక్కడే క్రియేట్ చేశాడు మనల్ని. ఆయన అక్కడే క్రియేట్ చేశాడు. అందుకని యేసు ప్రభు చెప్పినట్టు పరలోక రాజ్యం గురించి ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఇంకొకసారి వెళ్దాం ఆ స్క్రిప్చర్కి. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారము పట్టబడుచున్నది. ఏంటది? పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందంట. ఏమైంది పరలోక రాజ్యానికి? వాట్ హ్యాపెన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? పరలోక రాజ్యము ఎవరో బలాత్కారంగా పట్టుకుంటున్నారు. సమ్వన్ ఈజ్ హోల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నాట్ టు కమ్ డౌన్. కిందకి రాకుండా ఎవరో చేస్తున్నారు దాన్ని. మన భాషలో రకరకాల భాషల లాంగ్వేజెస్ మనము దాని గురించి వాడచ్చు. మళ్ళీ చదువున్నా. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. ఆగండి. బాప్తిసమిచ్చు యోహాను ఎవరంటే, బాప్తిసమిచ్చు యోహాను కాదు ఆయన. హీ ఈజ్ నాట్ ద జాన్ ద బాప్టిస్ట్, హీ ఈజ్ ఎలైజా. ఆయన ఎవరు? ఏలియా. అతనిలో ఏ ఆత్మ ఉంది అంటే, ఇది బాప్తిసమిచ్చు యోహాను మొదలుకొని అంటే అసలు బాప్తిసమిచ్చు యోహానికి యేసు ప్రభు పెద్ద తేడా లేదు. మేబీ మంత్స్ డిఫరెన్స్ ఇద్దరికి. ఏంటది? మంత్స్ డిఫరెన్స్. మరి ఆ మనసు నుంచి ఈ మనసు వరకు ఏం బలాత్కారంతో పట్టుబడిందంటే ఏమి లేదు అక్కడ. సో బాప్తిసమిచ్చు యోహానులో ఏ స్పిరిట్ ఉందంటే ఏలియా ఆత్మ ఉంది. అంటే ఏలియా ఆత్మ దగ్గర నుంచి, అంటే ఏలియా కాలము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారి వరకు పరలోక రాజ్యము కిందకి రాకుండా ఎవరో ఆపుతున్నారు. Someone is stopping. We will find out who is that devil. We will find out today. సో బాప్తిసమిచ్చు యోహాను మొదలుకొని నెక్స్ట్ ఎవరమ్మా? బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు. ఎప్పటి వరకు? నువ్వు తెలుసుకునేంత వరకు. నువ్వు ఇప్పటి వరకు ఉందా, అప్పటి వరకు ఉందా? అంటే నువ్వు చదువుతున్నావు దాన్ని. అంటే ఇంకా నీ జీవితంలో పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడి ఉంది. సమ్మన్ ఈజ్ హోల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యాన్ని ఎవరో బలాత్కారముగా పట్టేశారు. ఎవరో సమ్మన్ ఈజ్ హోల్డింగ్. ఇప్పుడు శత్రువులు ఉంటారు ఇద్దరు. ఒక వ్యక్తి అది తీసుకుంటే ఆ వ్యక్తి దీవించబడతాడని శత్రువుకి తెలిసినప్పుడు ఆ శత్రువు ఆ వ్యక్తికి ఆ వస్తువు కాకుండా చేస్తాడు, లేదా దాన్ని దాచిపెడతాడు, లేదా దాన్ని అమ్మేస్తాడు, లేదా దాన్ని కొట్టేస్తాడు. ఇన్ని చేస్తాడు శత్రువు. దీస్ మెనీ థింగ్స్ విల్ డూ ఎనిమీ. సో ఇప్పుడు ఎప్పుడైతే పరలోక రాజ్యము అసలు పాత నిబంధనలో కిందకి రాలేదు, పరలోక రాజ్యం పాత నిబంధనలో కిందకి రాలే. సో దెర్ ఈజ్ నో కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అంటే అప్పుడు కూడా బలాత్కారముగా పట్టబడింది. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడే బలాత్కారం అనే మాట, పరలోక రాజ్యం అనే మాట అందరికీ తెలియాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యేసు ప్రభు వచ్చి కంపల్సరీ ఆ యొక్క సీక్రెట్ని ఏం చేశాడు? రివీల్ చేశాడు. నేను నీకు ఇవ్వాల్సిన వస్తువు నీకు ఇంకా అందలేదా అంటున్నాడు యేసయ్య. నేను నీ కోసం పంపించినటువంటి ఆశీర్వాదం నీకు ఇంకా అందలేదా? నేను నీ కోసం తయారు చేసి పంపించి భూమి మీద పంపించినది అది నీకు ఇంకా అందలేదా అని అంటున్నాడు యేసు ప్రభు. ఎస్, బలాత్కారముగా పరలోక రాజ్యము పట్టబడింది. ఎప్పటి నుంచి? ఏలియా దినముల నుంచి. ఏలియా ఎక్కడున్నాడు? పాత నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధన నుంచి భూమి మీదకి ఆయన ఏం దించాడు? ఏలియా హీ బ్రాట్ ఫైర్ డౌన్. ఆయన చూస్తే అగ్ని దింపాడు భూమి మీదకి. ఆయనను చూస్తే వర్షాన్ని ఆపేశాడు. ఆయనను చూస్తే వర్షాన్ని మళ్ళీ రంపించాడు. యూనో వన్ థింగ్, పాత నిబంధనలో ప్రతి ఒక్కటి పరలోకం నుంచే వచ్చింది అని తెలియదు జనాలకి. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది మన్నా. యా. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? యా, వాట్ ఎవర్. బట్
వాళ్ళకి అది ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఇది పరలోక రాజ్యం ఆకాశం నుంచి వచ్చిందని అనుకుంటున్నారు, కానీ ఏలియా కూడా చెప్పలేకపోయాడు. అంటే ఎంత అగ్ని దించినా, ఎంత వర్షాన్ని దించినా, ఎంత వర్షాన్ని ఆపేసినా అతనికి ఇది ఎక్కడి నుంచి వస్తుందని అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే మనతో పోరాడేది చాలా భయంకరంగా ఉన్నాయి. లెట్స్ గో టు ఎఫీసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫీషియన్స్ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 12. ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోను. ఎవరు వాళ్ళు? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాం. ఈ దెయ్యాలన్నీ ఎక్కడున్నాయి? మీరు అనుకుంటారు దెయ్యాలు కింద ఉన్నాయి. ఈ దెయ్యాల బ్యాచ్ అంతా ఎక్కడున్నాయి? మధ్యాకాశంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? వినబడలేదు. మధ్యాకాశంలో ఉన్న ఈ దురాత్మల సమూహం అన్ని మళ్ళీ చూద్దాం. మనము పోరాడేది మనుషులతో కాదు కానీ, నంబర్ 1 శరీరులతో కాదు కానీ ప్రధానులతోను. నంబర్ 1 ప్రధానులు. ఇంగ్లీష్లో ఏం రాస్తుంది? ప్రధానులు. Principalities, power against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. ఈ స్పిరిచువల్ వికెడ్నెస్ అంటే భయంకరమైన పాపం ఎక్కడ జరుగుతుంది తెలుసా? మధ్యాకాశంలో జరుగుతుంది. మనకు బేసిక్గా కనిపించలేదు, కానీ మీరు అవి చూసారంటే భయపడిపోతారు. జ్వరం వచ్చేస్తుంది రాత్రికి. నిన్న ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి రాత్రి ఐ థింక్ 11:30-12 o'clockకి ఫోన్ చేసి పాపం ఆమె కష్టాలు చెప్తూ ప్రేయర్ చేయించుకుంటా ఉంది. అండ్ సడన్లీ షీ సెడ్ లైక్ వన్ థింగ్, పాస్టర్ గారు నేను ఒకటి చూశాను. అంటే ఏం చూసావమ్మా? దయ్యాన్ని చూశానండి. అవునా, ఎలా ఉంది? ఆమె కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతుంటే అది కూడా బిందె తీసి గ్లాసులో తీసి నీళ్ళు తాగుతుందంట. అవునా, అడిగానని చెప్పమ్మా. నన్ను ఎట్లుంటుంది అర్ధరాత్రిలో నువ్వు కిచెన్లోకి వెళ్ళి దాహం వేస్తే నీళ్ళు తాగుతుంటే? దెయ్యం కూడా బిందె తీసి, సినిమాలో చూసినట్టు నువ్వు కదా, రియల్ లైఫ్లో కూడా జరుగుతాయి. బికాస్ డెవిల్ ఈస్ దేర్. మరి ఏం చేసినావు మా అన్న? ఒకసారి వచ్చి ప్రార్థన చేసిపోండి, ఎగర వస్తాలే, వెయిట్ చేయను, వాడిని అక్కడే ఉండమని వస్తాను అన్న. మళ్ళీ వచ్చేలోపు వెళ్ళిపోతే కష్టం, వాడు మళ్ళీ బయటికి రాడు. నేను వచ్చేదాకా అక్కడే పెట్టివాడిని అన్న. నా పక్కన బిందె తీసి అబ్బా పాప మామ ఏం అనలేక ఏ రక్తం చెప్తావుదంట. నేను డోంట్ వరీ, ఏం కాదులే, నేను వస్తాను, డోంట్ వరీ అన్నాను. డీమన్స్ ఆమె చూసిందంట. లిటరల్లీ నేను చూశాను బ్రదర్. అది ఆ బిందె మూత వచ్చేసింది, గ్లాసు లోపలికి వెళ్ళిపోయింది, గ్లాసు గాల్లో ఉంది, వెళ్తుందంట ఎక్కడికో. మీరు నవ్వుతున్నారు కదా, మీరే ఆ పరిస్థితిలో ఉంటే వెనకాల తడిసిపోద్ది, కారిపోద్ది. వామ్మో దెయ్యం. ఒక్కోసారి దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? నీ నోరు మూసేస్తుంది. మెనీ పీపుల్ దే ఎక్స్ప్లెయిన్ మీ. పక్కనే పనుకుంటాడు భర్త, భార్య పిల్లో మీద, భార్య ముఖం మీద పిల్లో పెట్టి దెయ్యం మొత్తుతూ ఉంటుంది. భర్త ఏమో కురకలు పెట్టి నిద్రపోతూ ఉంటాడు, అటు తిరిగి భార్యను ఊపిరి అయిపోతుంది. ఇంకా భార్యకి లాస్ట్గా ప్రభువా నడుస్తుంది, అదేం వెళ్ళిపోతుంది. మెనీ స్టోరీస్, చాలా జరిగినాయి సందర్భాలు ఇవి. డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. అపవాది వచ్చే దేనికి? హత్య చేయుటకు, దొంగిలించుటకు, నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. మీరు చెప్తే విన్నారేమో, ఒకసారి మీ జీవితంలో ఒకసారి జరిగితే అప్పుడు ఆ దెయ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నా, అమ్మో భూతం అంట. ఏం దెయ్యం ఒక్కటే నడవగలదు నీళ్ళ మీద? దెయ్యం నడుస్తుందా నీళ్ళ మీద? నడవదా? కానీ వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ దెయ్యం నడుస్తుందని? ఈ భూమి మీద వాడు ఒక సూపర్ న్యాచురల్ రెలమ్ని క్రియేట్ చేశాడు. ఏమని తెలుసా? రాత్రుల్లో చెట్లు ఒకడం,
కూ అని సౌండ్ రావడం, ఇవన్నీ వాడు ప్లాట్ఫామ్ సెట్ చేసుకున్నాడు. అన్నీ మీకు తెలియట్లేదు. రాత్రుల్లో దెయ్యాలు కల్లోకి రావడం, రాత్రుల్లో సౌండ్లు చేయడం, కుక్కలు, అందరికీ తెలుసు కుక్కలకి కానీ దెయ్యాలు కనిపిస్తాయా? తెలీదా? ఏమండి, కుక్కలకి దెయ్యాలు కనిపివా? మరి అమ్ముకున్నారే. అందరు తెలుసు, పుట్టిన బిడ్డకు కూడా తెలుసు. అంటే నువ్వు ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేస్తున్నావు. కుక్కలకి దెయ్యాలు కనిపిస్తే కానీ నీకు కనిపించవు, నువ్వు గుడ్డోడు కాబట్టి. గాడ్ గేవ్ అస్ ద గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్. ఆత్మల వివేచన వరం దేవుడు మనకి ఇచ్చాడు. ఆమెన్. మనకు కూడా దెయ్యాలు కనబడతాయి. ఆమెన్. ఏయ్ ఏంట్రా అనాలి, అంతే. ఏమిటి వచ్చావు, ఏం పని లేదా అని. ఆడేం పెద్ద స్పెషల్ ఫిగర్ కాదు, వాడు మొఖం ఇచ్చి వదలబో, వేస్ట్ ఫెలో, పెద్ద పరుచుకోండి ఏంది వనికి అని. ఇంకోటి, అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండకండి. దెర్ ఆర్ డీమన్స్ ఇన్ దిస్ వరల్డ్. పాపం చాలా ఏడ్చేసింది, ఒక 2 minutes ఏడ్చింది. అసలు నాకు లేచి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ టైం, నేను ఎనర్జీ లెవెల్స్ అన్నీ మ్యాటర్స్ ఎ లాట్. నేను అన్నాను వెయిట్ ఐ విల్ కమ్ అన్నాను. దెయ్యం ఏంటంటే ఇటు తిరిగి ఏ సునాములు పో అంటూ ఉంటారు. యూ బ్లైండ్ పీపుల్, కళ్ళు తెరుచుకోండి గుడ్డోళ్ళారా. అండ్ ద లార్డ్ సెడ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇచ్చిన మాట ఏం తెలుసా? గుడ్డి వాళ్ళు చూస్తారు. ఆమేన్, ఆమేన్. లెట్ ద బ్లైండ్ సీ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. సో ఫిజికల్ బ్లైండ్, స్పిరిచువల్ బ్లైండ్ ఇద్దరు చూచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునే కాదు, కళ్ళు తెరిచి కూడా దెయ్యాలు చూడొచ్చు. ఇవి ఎన్ని ఉన్నాయి? ఉంటాయి ఒక 50 ఉన్నాయి. ఓకే, అయితే అంతే, సింపుల్. కళ్ళు మూసుకో. ప్రభా చెప్పు, 2 నిమ్మకాయలండి. అవన్నీ చేతగానోడు చేసే పనులు. చేత వచ్చేటోడు కళ్ళు తెరిచి ఏమున్నాయి చూడగలడు. ఆమేన్, ఆమేన్. సో దట్స్ నాట్ మై సబ్జెక్ట్, బట్ డీమన్స్, ప్రిన్సిపాలిటీస్, రూలర్స్ అందరు ఎక్కడున్నారు? విక్కెడ్ పీపుల్, విక్కెడ్ డీమన్స్ అన్ని మధ్యాకాశంలో ఉన్నాయి. పరలోక రాజ్యం దాని పైన ఉంది. సో ఈ మధ్యాకాశంలో ఉన్నటువంటి ఈ దురాత్మల సమూహం అంతా కూడా ఆకాశాన్ని కమ్మేసింది. పరలోకం నుంచి ఏది నీ భూమి మీదకి నీ ఇంటికి రాకూడదని కదా. కొందరు అంటారు, బ్రదర్ మా ఇంటికి రాకుండా చేశాడు బ్రదరు అతను, మా ఫంక్షన్కి రాకుండా చేశాడు బ్రదర్ ఈ సిస్టరు అని. రాకుండా అంటే ఎవడో ఒకడు ఉంటాడు ఆ మధ్యలో. వాడు రాకుండా, వాడు చెప్తే నువ్వు పోవు, వాడు చెప్తే నువ్వు వెళ్తావు, వాడు చెప్తే నువ్వు వస్తావు, వాడు ఎవరో చెప్తే ఎవరో మనము చేసేస్తున్నాం. ఇది కూడా అంతే. పరలోక రాజ్యము ఎవరో మన ఇంటికి రాకుండా ఆపుతున్నారు. ఆమెన్. టుడే ద లార్డ్ విల్ రివీల్ దిస్ సీక్రెట్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా పరలోక రాజ్యం నీ ఇంటికి రావట్లే అంటే మధ్యలో ఏదో జరుగుతుంది. ఆమెన్. సో లెట్ us deal with those demons, ప్రిన్సిపాలిటీస్, రూలర్స్, రకరకాల దురాత్మలు మధ్యలో ఉండి ప్రార్థనలకి జవాబు రానికుండా చేసేస్తుంది. సో మనం కంపల్సరీ మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. నువ్వు గుడ్డితనంలో ఉంటే నిన్నెవరు నడిపించలేరు. నువ్వు గుడ్డితనంలో ఉంటే నువ్వు ఎవరిని కూడా అడగలేవు. నువ్వు గుడ్డితనంలో ఉంటే అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు. గుడ్డితనం, బ్లైండ్నెస్ ఇస్ వెరీ డేంజర్. యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్. ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, గేట్ దాకా, అక్కడ రోడ్డు దాకా వెళ్ళేసారండి. నీ గుండె, ఎముకలు, నరములు అన్నీ, మైండ్, బుర్ర అన్నీ దగ్గ కొట్టుకుంటూ ఉంటాయి. వామ్మో ఇప్పుడు కళ్ళు లేదు, ఇప్పుడు ఏడపడతాయి, ఏడ పళ్ళు రాలిపోతాయి, ఏడ ముక్కులు పగిలిపోతాయి, ఎక్కడ తల పగిలిపోతాయి అని రకరకాలుగా మనము బాధపడుతూ ఉంటాం. సో ఒకటే గమనించండి, మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మన లైఫ్లో ఉండాల్సింది ఏంటంటే పరలోక రాజ్యము. ఏమైంది పరలోక రాజ్యానికి? బలాత్కారము చేత పట్టబడింది. Let's see it in English. It's very powerful in English. Wow. 11:12. And from the days of John the Baptist until now, the kingdom of heaven suffereth violence. Violence. అంటే
ఎటు వెళ్ళినా పరలోక రాజ్యం నీ దగ్గరికి చేరకుండా వాడు వైలెన్స్ అంటే ఏంటి? యు నో ద మీనింగ్ ఆఫ్ వైలెన్స్? చెప్పాలి, వైలెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైలెన్స్? వైలెంట్గా మాట్లాడుతున్నాడు, వైలెంట్గా ప్రవర్తిస్తున్నాడు అంటే అగ్రెసివ్ నేచర్. అపవాది చాలా అగ్రెసివ్గా పరలోక రాజ్యం నీ ఇంటికి రాకుండా వాడు అడ్డుకుంటున్నాడు. హీ ఈస్ స్టాపింగ్ అండ్ హీ ఈస్ హోల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మే ద లార్డ్ ఓపెన్ యువర్ ఐస్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్, ఆమెన్. మీకు రావాల్సినవన్నీ వాడు ఆపేస్తున్నాడు, మీరు పొందుకోవాల్సినవన్నీ వాడు ఆపేస్తున్నాడు, మీరు తీసుకోవాల్సినవన్నీ వాడు ఆపేస్తున్నాడు. హీఈస్ హోల్డింగ్ వైలెంట్లీ. చెప్పాలందరూ వైలెంట్. అప్పుడప్పుడు దెయ్యాలు పట్టినా, అప్పుడప్పుడు కోపం వచ్చినా మన రెండు కళ్ళు బయటకు వచ్చేస్తాయి తెలుసా? అటు చిన్నోడైనా పెద్దవాడైనా రెండు కళ్ళు బయటకు వచ్చేస్తాయి. బయటకు కింద ఊలాడుతూ ఉంటాయి రెండు కళ్ళు. వైలెంట్గా బిహేవ్ చేస్తుంటారు. చిరతపుల్లాగా, చింపాంజీలాగా, కోతుల్లాగా, సింహాల్లాగా, ఏనుగుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మన ఇంట్లో కుటుంబాల్లో. గొడవలు లేనప్పుడు చిన్న గొడవలు అంటే వైలెంట్. దట్స్ కాల్డ్ వైలెన్స్. గాంధీ ఏం తీసుకున్నాడు తెలుసా? వైలెన్స్ తీసుకోలేదు, నాన్ వైలెన్స్ తీసుకున్నాడు. గొడవతో కొందరు గెలవాలనుకున్నారు, ఈయనేముండి గొడవ లేకుండా గెలవాలనుకున్నాడు దేశాన్ని. ఆమెన్. అందుకే నాన్ వైలెన్సే హిట్ అయింది, వైలెన్స్ అసలు హిట్ అవ్వలేదు. చాలామంది పెద్ద నేతాది వాళ్ళు వీళ్ళు భగత్ సింగ్ అని చాలామంది వైలెన్స్ అనే దాన్ని ఎన్నుకున్నారు, యుద్ధాలు చేశారు, చంపారు, చంపబడ్డారు. ఆ వైలెన్స్ హిట్ అవ్వాల, ఈయన ఒక్కడే సాపేసుకొని కూర్చున్నాడు. ఏమని? నాన్ వైలెన్స్. ఏంటది? కోపం వద్దు నాన్న, ఆవేశం వద్దు నాన్న, రిలాక్స్గా ఉందాం. ఎందుకంటే వాళ్ళందరూ బైబిల్ చదవాలి, మన ఒక్కడు బైబిల్ చదివాడు. ఒక బ్రిటిష్ అతనికి ట్రైన్లో ఒక బైబిల్ ఇచ్చి కిందకు దోసేసాడు. ఆయన చదువుకొని, అమ్మ ఇదేదో గెలిచేదానికి, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి పుస్తకం నాకు పనికొచ్చేటట్టుందని ఆయన చదువుకున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ నాన్ వైలెన్స్. కానీ బైబిల్లో ఏముంది? వైలెన్స్. ఈ స్క్రిప్చర్లో ఏముంది? వైలెన్స్. పరలోక రాజ్యం ఎంత నీ మీదకి వద్దాం అనుకున్నా వాడు ఆ వైలెంట్గా పరలోక రాజ్యాన్ని ఆపేస్తున్నాడు. ఈ స్టాపింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నాట్ టు కమ్ టు యువర్ లైఫ్. చదవమ్మా. And from the days of the John the Baptist, మీరు రాసుకోవచ్చు. And from the days of Elijah until now, the kingdom of heaven suffereth violence. And the సఫరెత్ వైలెన్స్ అంటే పరలోక రాజ్యము దేని వల్ల సఫర్ అవుతుంది? ఎవరో వాళ్ళు పట్టుకున్నారని, ఎవరో ఒకరు పట్టుకున్నారు. అంటే క్రైస్తవులు నిద్రపోతున్నారు, దేవుని పిల్లలు నిద్రపోతున్నారు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవట్లే. Read it. And the violent take it by force. Wow. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. Violent take it by force. Take it by force. Take it by force. ఈ పరలోక రాజ్యం ఎందుకు నా ఇంట్లోకి రాదో చూద్దాం. ఆమెన్, ఆమెన్. సో హియర్ కమ్స్ యేసుక్రీస్తు ప్రభువులు వారి విధంగా చెప్తున్నారు. పరలోక రాజ్యం ఎప్పటి నుంచి బలాత్కారము చేత పట్టబడింది? ఏలియా కాలం నుంచి ఎవరో ఒక బ్యాచ్ ఏం చేశారు? పట్టేశారు పరలోక రాజ్యాన్ని. 4 demons or 4 principalities or 4 major demons holded the kingdom of. అంటే దేవుడికి ఆది కాండం నుంచే మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ఆయన భయంకరంగా మనల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటుంటే, ఎప్పుడన్నా ఒక ఏడాదికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి అద్భుతాలు జరుగుతున్నాయి. లేవు, మిరకల్స్ లేవు. ఎవరి జీవితంలో పొందుకున్నారంటే వాళ్ళు ఎడతెగని ప్రార్థనలో ఉన్నారు. దేర్ ఆర్ వెరీ పవర్ఫుల్ వారియర్స్. వాళ్ళు ఆ చీల్చి వచ్చిన ఆన్సర్స్ అవి. ఎవరైనా అబ్రహాం అయినా, ఇస్సాక్, యాకోబు అయినా, దావీదైనా, ఎవరి జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగారంటే వాళ్ళు ప్రార్థనా వీరులు. ఆమెన్. దే కెన్ బ్రేక్ ద ప్రిన్సిపాలిటీస్. ఆమెన్. దే కెన్ బ్రేక్ ద రూలర్స్. ఆమెన్. హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమవుతుంది? పరలోక రాజ్యము దేని చేత పట్టబడింది? ఎందుకంటే ఏ వస్తువు అయినా పైనుంచి కిందకి రావాలంటే మధ్యలో ఎవరున్నారు? చెప్పాలి. అపవాది సమూహం ఉంది. ఎవరున్నారు? మధ్యాకాశంలో ఎవరున్నారు? అపవాది సమూహం ఉంది. వాడు నీ దగ్గరికి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రానివ్వడు. సో మెనీ పీపుల్ దే ప్రేడ్. ఎందుకు మనం ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాదు?
ఎందుకు మనం ఉపవాసం ఉన్న వెంటనే జవాబు రాదు? ఎందుకు మనం అడిగిన వెంటనే దేవుడు ఎందుకు ఇయ్యడు? ఆయన ఇవ్వడని ఏ రోజు చెప్పలేదు. నేను నీకేను పోరా అన్నాడా ఎప్పుడన్నా? అలా అని హీ సెడ్, ఆయనే చెప్పాడు, అడుగుడి 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 అడుగుడి, అడగండ్రా నాయన, నోరు తెరిచి అడగండ్రా అని అంటున్నాడు దేవుడు. అడిగితే ఏం చేస్తాడంట? అడిగితే ఏం చేస్తాడంట? మనం లేక లేక అడుగుతాం, ఇస్తున్నాడా? ఇట్లే చూద్దాం, ప్రేయర్ చేసాం కదా, చూద్దాం బతుకుతాడో లేదో. నేను ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఫోన్ చేశారు. ఏమైందంటే మా నాన్న 15 రోజుల నుంచి కోమలో ఉన్నాడు. అవునా, ప్రేయర్ చేయండి. ఏమని ప్రేయర్ చేయమంటారు అన్నాను. అలా మళ్ళీ నాన్న కోమలో ఉంటే ఎంత ఏజ్ అన్న? 75 దాకా ఉన్నాయి పాస్టర్ గారు అన్నారు. ఓకే మంచి, ఏమని ప్రేయర్ చేయమంటారు అన్న అంటే ఓపెన్గా అడిగేశాను. మనం జ్ఞానంగా ఓవర్ యాక్టింగ్గా ప్రభా నీ చిత్తాన్ని జరిగించు ప్రభా, మర్మంగా అర్థం కాకుండా టెక్నికల్గా డిప్లొమాటిక్గా ఓవర్ యాక్టింగ్గా ఇన్ని ప్రార్థనలు చేసి ఏసునామలు ప్రార్థిస్తున్న తండ్రి ఆమె చూసుకుని ప్రభు చూసుకుంటాడులే, మీరు రిలాక్స్గా ఉండండి అని ఫోన్ పెట్టేసి ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. ఏమని ప్రేయర్ చేయమంటారంటే ప్రభు తీసుకోవాలని ప్రేయర్ చేయండి అన్నాడు. సూపర్ వండర్ఫుల్ రిక్వెస్ట్ అన్నాడు. కాళ్ళు మూసుకోండి, పో మీ నాన్న దగ్గర పో, చేయబెట్టు. ఫాదర్ ఐ సబ్మిట్ ది స్పిరిట్ అండ్ యువర్ లవింగ్ హ్యాండ్స్, ఈ ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా అన్నాను. ఒక్కరోజు ఆగన్నాను, ఎవరు చేసుకుంటే మొత్తం చేసుకున్నాను. అయిపోయింది, టైం అయిపోయింది, పంపించేయాలి దేవుడి దగ్గరికి. ఎస్, పెట్టుటకు నాటుటకు తీయుటకు పెకిలించుటకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. ఐ కెన్ పుట్ అండ్ ఐ కెన్ రిమూవ్. ఓపెన్గా అడిగాడు, బ్రదర్ అర్జెంట్గా పంపించేయండి బ్రదర్. ఓకే కమాన్ చేయండి. ఐ విల్ డూ దట్. ఒకరోజు హాస్పిటల్లో ఒక పాప ఉంటే ప్రభు అన్నాడు, అరే వెళ్ళి ఆ అమ్మాయి నా దగ్గర పంపించే వస్తలేదు, ఆమె కింద మీద కొట్టాడు, వాళ్ళ కిందకి లాగుతున్నాను అమ్మలు, నేను పైకి లాగుతున్నా. సరే నువ్వు పోయి ఏం చేయాలంటే నువ్వు నా దగ్గర పంపించాను. ఓకే చేయబెట్టరా అన్న. యేసునామములో ఈ ఆత్మ ప్రభుకి వెళ్ళిపోవాలన్న వెంటనే విత్ ఇన్ హవర్స్ చచ్చిపోయింది అమ్మాయి. ఎస్, వెళ్ళిపోవాలి, కొన్ని వెళ్ళిపోవాలా. మీకు అర్థం కాదు, స్పిరిచువల్ రెవల్యూషన్స్ టైం పడుతుంది, డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎస్, we need to understand God, why he is calling someone, why he is picking someone. ఎందుకు దేవుడు కొన్ని చేస్తున్నాడు, ఎందుకు దేవుడు కొన్ని తీసేసుకుంటున్నాడు, ఎందుకు దేవుడు కొన్ని లాగేసుకుంటున్నాడు, ఎందుకు దేవుడు కొన్ని ఇస్తున్నాడు, ఎందుకు దేవుడు కొన్ని తీసుకుంటున్నాడు. we need to understand and don't misunderstand God. దేవుడిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆమేన్. ఏదైనా మీ జీవితంలో ఆయన మంచి చేస్తాడు. ఆమేన్. సో లెట్స్ కమ్ టు ద పాయింట్. పరలోక రాజ్యం ఎలా ఉంది? బలాత్కారము చేత పట్టబడింది. Someone is holding the kingdom of heaven. నలుగురు అబ్బాయిలు ఏంట్రా రౌండ్ నిలబడండి, నలుగురు కలిసి వాడిని పట్టుకోండి. నలుగురు కలిసి మీరు ఇప్పుడు దొంగలరా, బందిపోటు దొంగలు. ఓకే, మీరు ఇప్పుడు 4 దెయ్యాలు. మీరెవరు? ఇటు తిరిగినానా? ఇద్దరేమో చేతులు పట్టుకోండి, ఇద్దరేమో మెడ పట్టుకోండి. అరే రైట్, అట్టే ఉండండి. ఇప్పుడు చదువు మా స్క్రిప్చర్. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారము పట్టబడుచున్నది. పరలోక రాజ్యము బలాత్కారము చేత పట్టబడుచున్నది. బలాత్కారము చేత రైట్. ఇందాక మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు పోరాడున్నది మనుషులతో కాదు కానీ ప్రధానులతో, అంధకార సంబంధము నోకదాదులతో, తర్వాత దురాత్మల సమూహంతో, తర్వాత లోకనాథులతో మీరు పోరాడుతున్నారు. అంటే ఈ నలుగురు ఎక్కడున్నారు? మధ్యాకాశంలో ఉన్నారు. బ్రదర్ వీటికి మాకు సంబంధం ఏంది, ఎందుకు లేనిపో అసలు పాయింట్కి రా ఫస్ట్ అంటారా? వస్తాను, అక్కడికే వస్తున్నాను. వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యాన్ని వాడు ఫ్రీగా ఉన్నాడా? పట్టుకోనరా, బలాత్కారముగా వాడిని పట్టుకుంటున్నారు, బలాత్కారముగా వాడిని పట్టేశారు. ఎన్నో ప్రార్థనలు జరిగినాయి, ఏమేమో జరుగుతున్నాయి, కానీ ఆ పరలోక రాజ్యము విడిపించబడట్లేదు. సమ్వన్ ఈజ్ హోల్డింగ్. నీ జీవితంలోకి పరలోక రాజ్యము రాకూడదని వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సో ఈ 4 దురాత్మలు నీ పరలోక రాజ్యాన్ని నీ దగ్గరికి రాకుండా చేస్తున్నాయి. ఆమేన్. లెట్స్ గో టు దానియేలు గ్రంథము. when he was fasting దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం.
అప్పుడు అతడు దానియేలు భయపడకుము, భయపడకు, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. ఫస్ట్ డేనే అతను యాక్చువల్లీ 21 days ఫాస్టింగ్ స్టార్ట్ చేయలేదు. ఆయన ప్రేయర్ ఒక ఆన్సర్ దేవుడి కోసం కావాలని, ఆ యొక్క రాజ్యము కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు దేవుడి దగ్గర అతను మొరపెట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. చూడండి, నువ్వు ప్రార్థన చేసిన ఆ మొదటి దినమునే నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక. ఎవరికి వినబడ్డాయంట? నీవు చెప్పిన మాటలు దేవునికి వినబడ్డాయి. ఆమేన్. నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. There is an angel coming from heaven to meet Daniel. దానియేలు పరలోకం నుంచి దేవదూత, అంటే ఆయన ఇదిగో తండ్రి నాకు ఇది కావాలి ప్రభువా అని దానియేలు అడిగిన వెంటనే దూత బయలుదేరింది. ఆమేన్. యా, దూత బయలుదేరిన వెంటనే ఈ పైన ఏం చేసినవి? ఏం చేసి యాడకరా నువ్వు పోయేది? ఆగన్నాయి. ఏమన్నాయి? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఎవరికి జవాబిస్తున్నావు? దానియేలుకే. వాడిస్తే జవాబిస్తే వాడు తట్టుకోలేమండి, వాడిని పట్టుకోలేము ఇంకా అని 21 రోజులు యుద్ధం చేశాయి. నేను ఒకటే చెప్తాను, జాగ్రత్త వినండి. ద మూమెంట్ యూ ప్రే, దట్ మీన్స్ యు ఆర్ డిక్లేరింగ్ వార్. ప్రార్థన చేయనోడిని పక్కన పెట్టేయండి, వాడు చెత్తబుట్లో కూడా పనికిరాడు, వదిలేండి వాడిని పక్కకి. కానీ రోజు ప్రార్థన ఇష్టపడి ప్రార్థన చేసేవాడు ఉంటాడు చూసారా, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ దట్ మీన్స్ యూ డిక్లైర్డ్ వార్. యుద్ధాన్ని నువ్వు ప్రకటించేశావు. ఏం ప్రకటించావు? యుద్ధాన్ని ప్రకటించావు. బికాజ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ టు దిస్ ఎర్త్లీ గాడ్స్. ఈ భూ సంబంధమైన దేవుళ్ళ కోత నువ్వు ప్రేయర్ చేయట్లే. నీ దేవుడు ఏడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, వేరే రాజ్యంలో ఉన్నాడు నీ దేవుడు. నువ్వే రాజ్యంలో ఉన్నావు? చీకటి రాజ్యంలో ఉన్నావు. మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? భయంకరమైన ఊబి రాజ్యంలో ఉన్నారు. సమ్ కింగ్డమ్స్. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? ఫరో రాజ్యము కింద ఉన్నారు. దానియేలు ఏ రాజ్యము కింద ఉన్నాడు? నెబుకద్నెజర్ రాజ్యం కింద ఉన్నాడు. జోసెఫ్ ఏ రాజ్యం కింద ఉన్నాడు? ఫరో కింద ఉన్నాడు. అట్లా నువ్వు ఏ రాజ్యం కింద ఉన్నావో చూసుకో ఈరోజు. ఆమేన్. దేర్ ఈజ్ ఎ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థింగ్స్, అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థింగ్స్. రాజ్యాలు చాలా ఉన్నాయి. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ కింగ్డమ్ రూలింగ్. చెప్పండి, పరలోక రాజ్యం ఏమైంది? పరలోక రాజ్యానికి బలాత్కారం అసలు మీకు అర్థం కావట్లే. అసలు ఒక్కటి కూడా రాని నీ దగ్గర కూడా, నాట్ ఈవెన్ 1 blessing. అసలు పరలోక రాజ్యంలో ఉన్న ఫెసిలిటీస్ ఏవి నీ ఇంట్లో ఉండవు. పరలోక రాజ్యాన్ని ఎంత బ్యూటిఫుల్గా దేవుడు డిజైన్ చేశాడు యేసు ప్రభు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అది. పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటే నేను తొందరగా పోతే బాగుంది అనిపిస్తుంది నీకు. ఏనా? అవునా? ఓకే, వెళ్తున్నారా పరలోక రాజ్యానికి? ఒక బెల్ట్ తేండి, పంపిస్తాను. పరలోక రాజ్యం బలాత్కారం చేత వాడు ఆపేస్తున్నాడు పరలోక రాజ్యాన్ని నీ దగ్గర రాకుండా. పాత నిబంధనలో ఒక్క మాట చూపిండి నాకు పరలోక రాజ్యం అని. అసలు ఒక్క మాట కూడా లేదు. నాట్ ఈవెన్ 1 word. చాలా ప్రవక్తలు వచ్చారు, చాలా పాస్టర్లు వచ్చారు, చాలా రాజులు వచ్చారు, ఒక్కరు కూడా పరలోక రాజ్యం గురించి చెప్పలేకపోయారు. బికాజ్ అది వాళ్ళ రాజ్యం కాదు కదా, వాళ్ళ రాజ్యం కాదు అది, అందుకే వాళ్ళు చెప్పలేకపోయారు. సో ఇప్పుడు దానియేలు ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ దూత అంటుంది, నువ్వు ప్రార్థన చేసిన రోజే స్టార్ట్ అయ్యా. కానీ చదవమ్మా. ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి. అదిగో, దేర్ ఈస్ అనదర్ కింగ్డమ్. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు. ఎన్ని రోజులు అంటే నీ రాజ్యం ఎందుకు ఇంకో రాజ్యం లేస్తుంది? నీ రాజ్యం అంటే ఇంకో రాజ్యంకి ఇష్టం ఉండదు. నీ రాజ్యం అంటే ఇంకో రాజ్యానికి నచ్చదు. ఒక్కోసారి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటేనే బాగుంటుంది, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకో, వీడంటే వీడికి నచ్చదు, వీడంటే వీడికి నచ్చదు. అంటే వీడి ఒక రాజ్యము, వీడి ఒక రాజ్యము, 2 రాజ్యాలు కొట్టుకుంటాయి. అందుకనే ఆఖరి దినాల్లో ఏం జరుగుతాయంట? రాజ్యం మీదకి రాజ్యం వస్తుందంట. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. అంటే
ఆ పారసీకుల రాజు ఆ దూతని 21 days అతను ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. హీస్ బీన్ ఫైటింగ్ విత్ దట్ కింగ్. దిస్ ఏంజల్ ఈస్ ఫైటింగ్. చూద్దాం ఏం జరిగిన తర్వాత. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ఓకే, ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు. అంటే ఇతను ఎంత పోరాడుతున్నా పారసీకుల రాజుని ఎదుర్కోలేకపోతున్నాడు. కానీ దానియేలేమో ప్రార్థన ఆపాడా? ఆపలా. మనమేమో మధ్యలో బ్రేక్. లెట్స్ టేక్ బ్రేక్. అందుకే ప్రభు అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చేయండిరా, ఎందుకంటే నేను అడిగిన వెంటనే దూతలు నేను పంపిస్తాను నాన్న, టెన్షన్ పడకండి మీరు అంటున్నాడు దేవుడు. ఐ విల్ సెండ్ మై ఏంజల్స్, ఐ విల్ సెండ్ మై మెసెంజర్స్, వై యు ఆర్ వరీయింగ్? ఒక అంశం నిమిత్తం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ప్రేయర్ చేసావు నువ్వు? ఉన్నట్లే మనకు ఓపిక లేదు. ఫస్ట్ ఇన్స్టెంట్ రెడీమేడ్ మ్యాగీ చేసుకుని టకటక తినేయాలి అంతే, వెళ్ళిపోవాలి. ఇప్పుడు డబ్బులు అడిగితే ఇప్పుడు వచ్చేయాలి డబ్బులు అంతే, ఇప్పుడు అడిగితే వెంటనే వచ్చేయాలి అంతే, రావు. నువ్వు ప్రార్థన ప్రారంభించావా, నువ్వేం స్టార్ట్ అయిన ఇంట్లో యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. 21 రోజు ఆ పారసీకుల రాజు గాబ్రియేలుని వెంటాడుతున్నాడు. అందుకనే గాబ్రియేలు మికాయేలు సహాయం తీసుకున్నాడు. చదవమ్మా. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. వావ్. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చితనని అతడు నాతో చెప్పెను. చాలుబా. ఒక అంశమును అతను 21 రోజులు ప్రేయర్ చేశాడు. ఎన్ని రోజులు? ఒక్క అంశం గురించి అతను 21 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆ జవాబు రాకపోతే ఇంకా చేస్తూనే ఉండేవాడేమో. దట్స్ ద ప్రేయర్ ఇన్ అ పర్సన్స్ క్యారెక్టర్. ప్రార్థన చేసేవాడి క్యారెక్టర్ అలా గొప్పగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, యాక్చువల్లీ మనం అందరం వేరే రాజ్యంలో ఉన్నాం. ఏ రాజ్యంలో తెలుసా? చీకటి రాజ్యంలో. నీకు అద్భుతాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? నీకు ఆరోగ్యం రావాలంటే ఎలా వస్తుంది? నీకు ప్రాస్పరిటీ రావాలంటే ఎలా వస్తుంది? నీ జీవితం బాగుపడాలంటే ఎలా అవుతుంది? అవదో. చీకట్లో అసలు పవరే లేదు, కరెంటే లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు, స్విచ్ బోర్డు లేవు, లైట్లు రా అంటే అడగలేదు. లైటు పొద్దున్న దాకా వెయిట్ చేయి, లేవు లైట్లు లేవు, పవరే లేదు, సప్లై లేదు, ఎడకి వస్తుంది లైట్? నీకు రాదు. మనం రావాలి లైట్ నువ్వెంత ప్రేయర్ చేసినా రాదు. సో వితౌట్ ప్రేయర్, ఆ చీకట్లో ఉండి నువ్వు ప్రార్థన చేయకపోతే మాత్రం నువ్వు వెలుగులోకి రాలేవు. ఏమైంది ఇప్పుడు? పరలోక రాజ్యం ఏమో బలాత్కారం చేత నువ్వెక్కడున్నావు? చీకటి రాజ్యంలో నువ్వు. అదేమో పరలోక రాజ్యం బలాత్కారం చేత పట్టబడింది, నువ్వేమో చీకటి రాజ్యంలో ఉన్నావు. ఎట్లా ఇప్పుడు మన జీవితం ఎలా మారుతుంది? అసలు ఏముంది పరలోక రాజ్యంలో? ఎందుకు వీళ్ళందరూ ఎంతమంది పట్టేశారు? అసలు ఏముంది ఈ రాజ్యంలో? ఎలా పట్టారంట? వైలెంట్గా పట్టారంట. దే ఆర్ వెరీ అగ్రెసివ్. దీస్ పీపుల్ ఆర్ వెరీ వైలెంట్. వాళ్ళు చంపడానికైనా దేనికైనా వాళ్ళు వెనకాడే వ్యక్తులు కాదు. దీస్ పీపుల్ ఆర్ వెరీ వైలెంట్ క్యారెక్టర్స్, వైలెంట్ స్పిరిట్స్, వైలెంట్ నేచర్ కలిగిన వాళ్ళు ఏం చేశారు? పరలోక రాజ్యాన్ని బలాత్కారముగా పట్టేశారు. ఇప్పుడు నువ్వేమో అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఈ చీకటి లోకంలోకి వచ్చావు. ఇప్పుడు ఎట్లా టాలీ అవుతుంది? అసలు ఏంటిది? లెట్స్ సీ. అక్కడ పెట్టుకోండి 11th దగ్గర. మళ్ళీ మనం ఒక దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8 నుంచి మనము చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎంతమందికి పరలోక ప్రార్థన వచ్చు? అందరికి వచ్చా? నేర్చుకున్నారు అంతే కదా. అందరు పట్టేశారు. ఎందుకంటే లాస్ట్లో చేయాలి కదా. చేయకపోతే పరువు పోద్ది, సిగ్గుపోద్ది. అందరూ అబ్బో చనిపోయి అరుపులు కేకలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ పరలోక ప్రార్థన అసలు ఎట్లా ప్రభు రివీల్ చేశాడు, ఎట్లా ఈ సీక్రెట్స్ ఆయన బయటికి తీశాడంటే అది ఆయన రాజ్యం కాబట్టి ఆయన అవన్నీ చెప్పగలిగాడు. కమాన్, లెట్స్ సీ దట్. యా,
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఒక్క నిమిషం. వాట్ జీసస్ ఇస్ టెల్లింగ్, వాట్ జీసస్ ఇస్ టెల్లింగ్, నీ రాజ్యము గాక. హీస్ ప్రొఫెసయింగ్. యేసు ఏం చేస్తున్నాడు? నీ రాజ్యం వచ్చును గాక అంటున్నాడు. రాట్లే, వస్తుందా? అసలు మనం ఎప్పుడు అడగలే. పరలోక ప్రార్థనలో తప్ప ఎప్పుడు మనం నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయం. ఎవరు చేస్తారా? అసలు దానికి ఒక్కసారి నాకు ఒక 1 month ఇవ్వండి, నేను ఇంకే వాక్యాలు చెప్పను, ఒక్క పరలోక ప్రార్థన చెప్తాను మీకు. దిస్ వెరీ పవర్ఫుల్. అండ్ హీ టాట్ ఎ ప్రేయర్. పాత నిబంధన ప్రార్థనలన్నీ కొట్టేశాడు, ఆయన ఒక ప్రార్థన నేర్పించాడు శిష్యులకు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. Number 2, నీ రాజ్యము. అండ్ ద ఇమీడియట్ ప్రేయర్ పాయింట్, నీ రాజ్యము పట్టుకోర్రా దయ్యాలరా, పట్టుకోండి 4 దయ్యాలు. నీ రాజ్యము ఏమైంది? పరలోక రాజ్యం పట్టబడితే వదిలించుకోవచ్చు. 4-5 సార్లు ట్రై చేసావు. నాకు ఆశీర్వాదం వద్దు, నాకు అదే స్వస్థత వద్దు, నాకు నేను ఎట్టే చేస్తా, ఎట్టే పోతా, నేను పోతా, నీకు ఎందుకు, నాకు వద్దు ఆశీర్వాదం, నేను అడిగిన దేవుడు ఇవ్వాల. యు టాక్ నాన్ సెన్స్, యు టాక్ వేస్ట్ వర్డ్స్. అండ్ నువ్వు మాట్లాడితే అనేకులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నువ్వు మాట్లాడితే అనేకులకి నీరసం వచ్చేస్తుంది. నువ్వు మాట్లాడితే అనేకులకి అసలు వామిటింగ్స్ చేసుకుంటారు. నువ్వు మాట్లాడితే అనేకులు పారిపోతారు. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. 2-3 సార్లు ట్రై చేసేవేమో. యేసు ప్రభు ఒకటే నేర్చు. సెకండ్ పాయింట్ ఏంటి? నీ రాజ్యము. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీకు అర్థం కావట్లే. నువ్వు ఎక్కడుండి ప్రేయర్ చేస్తున్నావు తెలుసా? చీకటి రాజ్యంలో నుండి ఆ రాజ్యం కావాలని కోరుకుంటున్నావు. ఆడు వదులుతాడా? వాడు వదలడు. సే ఫర్ ఎగ్జాంపుల్, మమ్మీ బిర్యానీయో చికెనో మటన్ ఏదో చేసింది. మమ్మీ పక్కింటి ఆంటీ కూర వాసన భలే వస్తుంది, పోయి అక్కడ గోంగూర మాంసం తేపో అంటే మమ్మీ కాలదా? నవ్వుకోవడానికి చెప్పా. అసలు సీరియస్గా మీరు చీకటి రాజ్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందునే. ఒక్కొక్క దెయ్యం లేచేస్తుంది నీ మీదకి. సభ అని కొడుతుంది వేసి. ఏంట్రా వీడు నా రాజ్యంలో ఉండి ఎవరినో అడుగుతున్నాడు? whom he is asking and what he is asking. ఎప్పుడెప్పుడు అయిపోచేద్దాం, ఎప్పుడెప్పుడు ముగించేద్దాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం, అది మీ ప్రార్థన. ఇట్ డజంట్ వర్క్. పక్కన చెప్పండి, పనిచేయదు. ఈ తూతు మంత్రాలు పనిచేయదు, శక్తి లేని ప్రార్థనలు పనిచేయవు. వాడు చూసి వాడు వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఈమెకు అసలు అవసరం లేదేమో అని వెళ్ళిపోయాడు వాడు. దెయ్యాలు వింటున్నాయి. ఏమింటున్నాయి? జాగ్రత్త. దెయ్యాలు వింటున్నాయి నీ పరలోక ప్రార్థన. దెయ్యాలు ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఏ ఎఫెక్టివ్ ప్రేయర్, ఆ పరలోక రాజ్యము, దేవుడిచ్చిన పరలోక రాజ్యము కిందకి రాకుండా బంధించినప్పుడు నువ్వు ఏమో కళ్ళు మూసుకొని జపం చేస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నావు. ఏం చేయాలి అప్పుడు? ఆ పరలోక రాజ్యం చూసి let us pull it out. Amen. By your effective prayers. చదవమ్మా. Let's go to that Matthew 11 in English. Yeah. Until now, the kingdom of heaven suffereth violence, and the violent take it by force. వీడిని ఎంతసేపు నుంచి పట్టుకోండి వీళ్ళు? చాలాసేపు నుంచి కదా, మీకు తెలిసి చాలాసేపు నుంచి. కానీ వాక్యమే సెలవిస్తుంది తెలుసా? కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము ఏలియా కాలము నుంచి బలాత్కారము చేత పట్టబడేది. అంటే నీ దగ్గరికి రానిట్లే పరలోక రాజ్యాన్ని వాడు, నీ దగ్గరికి రానిట్లే వాడు. ఎందుకంటే దాంట్లో అన్నీ ఉన్నాయని వాడికి తెలుసు. నువ్వు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నావా, ఇక చూడు వాడు నిన్ను పట్టుకోలేడు, నీవు దొరక వాడికి. ఇంకా చదువుమా. Until now, the kingdom of heaven
kingdom of heaven suffereth violence, and the violent take it by force. ఇప్పుడు వీళ్ళందరూ వైలెంట్ గా ఉన్నారు కదా. సో దేవుడు మనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏం తెలుసా? ఈ వైలెన్స్ ని, ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని, ఈ వైలెంట్ గా జరుగుతున్న ఈ క్రియల్ని టేక్ ఇట్ బై ఫోర్స్. ఆమెన్. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసు యేసయ్య? ఈడు మీరే బలవంతంగా లాక్కోండి అంటున్నాడు. ఆమేన్. ప్రభు గట్టిగా చప్పట్లు కొడదాం. Let us pull the kingdom of heaven. Amen. ఇప్పుడు ఏం చేయాలి? పరలోక రాజ్యాన్ని బలవంతంగా. So that is my blessing, that is my healing, that is my prosperity, that is my wealth, that is my inheritance, and that is my n number of blessings. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి. You need to bring your heaven back. Take it by force. ఒక్కరోజు జరగదు ఇది. అంత ఈజీ అనుకోకండి. నీకు కావాల్సినవన్నీ ఎక్కడున్నాయి? చెప్పాలి. సెకండ్ ప్రేయర్ పాయింట్ ఏంటి అంటే మన ఇంట్లో ఎవరు రాజ్యం ఉండాలి? చెప్పాలి. పరలోక రాజ్యం ఉండాలి. దేవుని రాజ్యం కదా, మళ్ళీ చెప్పినా నేను నెక్స్ట్ వీక్ చెప్తా దేవుని రాజ్యం గురించి. పరలోక రాజ్యం కన్ఫ్యూజ్ అవ్వకండి. మన ఇంట్లో ఏముండాలి? పరలోక రాజ్యం మన ఇంట్లో ఉండాలి. ఆమేన్. ఒకవేళ పరలోక రాజ్యం మన ఇంట్లో లేకపోతే ఏ రాజ్యం ఉంటుంది? చీకటి రాజ్యం. అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యసనాలు, తాగుడు, అసలు వేరే రాజ్యం నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ద కింగ్డమ్ ఆఫ్ హెల్, ద కింగ్డమ్ ఆఫ్ సఫరింగ్, ద కింగ్డమ్ ఆఫ్ వైలెన్స్ నీ ఇంట్లో ఉంటుంది. నీ ఇంట్లో ఎప్పుడు గొడవలే, నీ ఇంట్లో ఎప్పుడు కన్నీళ్లే, నీ ఇంట్లో ఎప్పుడు వేదన, నీ ఇంట్లో ఎప్పుడు శోధన, నీ ఇంట్లో ఎప్పుడు కరువు, నీ ఇంట్లో ఎప్పుడు బాధలు, నీ ఇంట్లో ఎప్పుడు ఒకటే ఒక్కటే జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఈరోజు నువ్వు ఒకటే గమనించాలి, నా ఇంట్లో ఏ రాజ్యం ఉంది. ఆమేన్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఈజ్ ఇన్ మై హౌస్? నా ఇంట్లో అసలు మనం ఉండేదే ఈ భూమి మీద ఏంటిది? ఈ రాజ్యము చీకటి. చెప్పాలి, చీకటి రాజ్యం. ఇప్పుడు నువ్వు చీకటి రాజ్యంలో ఉండి నీ రాజ్యం వచ్చును కాక నీ లాగు, ఒకరోజు లాగు, ఒకరోజు లాగు, 2 రోజులు లాగు, 3 రోజులు లాగు. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఒక్కొక్క దెయ్యం వెళ్ళిపోతుంది. రాజ్యం వచ్చిన మంత్రాలు ఏమన్నా అదే ఎట్ట చేశారు? అసలు ఎట్ట చేశారు? నీ రాజ్యం. యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం దీని పోలి ఉన్నది, పరలోక రాజ్యం దాని పోలి ఉన్నది, పరలోక రాజ్యం ముత్యములు పోలి ఉన్నదని ఆయన కేకలేసి చెప్పాడు పరలోక రాజ్యం గురించి. మీరు ఏది భూమి మీద బంధిస్తారో అది పరలోకంలో, మీరు ఏది భూమి మీద విప్పుతారో అది పరలోకంలో. నీకు పరలోకానికి కనెక్షన్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. యు అండ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ హ్యావింగ్ సమ్ కనెక్షన్. ఎందుకంటే నువ్వు అక్కడి నుంచే వచ్చావు. ఆమేన్. నీ మ్యానుఫ్యాక్చర్ అక్కడే అయింది. ఆమేన్. ఈ కార్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందంటే పలానా షోరూమ్ అంటారు. ఈ బాడీలు, ఈ స్పిరిట్లు, ఈ జీవితాలు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యంటే పరలోక రాజ్యం అని చెప్పండి. చెప్పాలి, చెప్పాలా? యా, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ షుడ్ బి ఇన్ యువర్ హౌస్. పరలోక రాజ్యం నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూసారా, పరలోక రాజ్యం దేంతో ఏమైంది? బలాత్కారము చేత. అంటే నీ ఇంట్లో పరలోక రాజ్యం ఉండకూడదని వాడు చేసే సర్వ ప్రయత్నాలు. అండ్ యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ వన్ డీమన్, యు ఆర్ ఫైటింగ్ విత్ మెనీ డీమన్స్. బీ కేర్ఫుల్. ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ ఇన్ హౌస్, లెట్ యువర్ కింగ్డమ్ కమ్, లెట్ యువర్ కింగ్డమ్ కమ్, లెట్ యువర్ కింగ్డమ్ కమ్. యు ఆర్ ప్రేయింగ్ నాన్ సెన్స్. చెత్తగా చేస్తున్నారు ప్రార్థనలన్నీ. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, నాకు ఆశ్చర్యపోయాను నా ప్రార్థన. ఆయన ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఏం తెలుసా మాట? లెట్ నాట్ ద డెవిల్ మేక్ యూ టు ప్రే, లెట్ నాట్ ద డెవిల్ మేక్ యూ టు ప్రే. అంటే అపవాది కూడా ప్రేయర్ చెప్పేస్తుందా? ఎందుకు చేపీదు? ప్రభువా డ్యూటీ పోతున్నా, ప్రభువా మా ఇంటి పక్కన కాపాడు, మా ఇంటి ఎదురులను కాపాడు, వాళ్ళు పెళ్ళికి పోతున్న వాళ్ళని కూడా కాపాడు, వీళ్ళు సాగుపోతున్న వీళ్ళు కూడా కాపాడు, వాళ్ళు ఊరికి పోతున్న వాళ్ళని కూడా కాపాడు. ఈ లిస్టు ఎవడిస్తాడు నీకు? చెప్పాలి, దెయ్యం అని చెప్పండి. ఈ లిస్ట్ ఇచ్చే దెయ్యమే. నాన్న నువ్వు బాగా ప్రార్థన చేసి టైం వేస్ట్ చేసుకో.
లైఫ్లో నుండి ఈ మాట మీరు అంటే ఇప్పుడు దాకా మేము చేసినవన్నీ గాలి, మరి గాలికి కూడా పొట్లో కలిసినాయి. లెట్ నాట్ డెవిల్ మేక్ యూ టు ప్రే. అపవాది ప్రేరేపణలు, అపవాది తలంపులు, అపవాది ఆలోచనలు, ఈవిల్ ఇన్స్పిరేషన్స్ చాలా ఉంటాయి క్రైస్తవులకి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎవరు కూడా నేర్పిలా. యేసయ్య నేర్పించాడు ప్రార్థన, ఏం తెలుసా? నీ రాజ్యము, నీ రాజ్యము. మినిమం 100 దెయ్యాలు నిద్రలేస్తే ఈ ప్రార్థన చేస్తే నువ్వు. మీ పరలోక రాజ్యం పట్టబడింది బలాత్కారంతో, వెళ్ళి విడిపించుకొని తీసుకొని రండి. టేక్ ఇట్ బై ఫోర్స్. ఆమెన్. టేక్ ఇట్ బై ఫోర్స్. ఫోర్స్ పెట్టండి, ప్రార్థన అనే ఫోర్స్ పెట్టండి, కసి పట్టుదల అనే ఫోర్స్ పెట్టండి. రాకపోతే మెడబెట్టుకుని అని ఈడ్చుకోమంటారు బడికి, అంతే కదా? రాకపోతే అంట మెడబెట్టి ఏడుస్తారంట. యా, యూ నీడ్ టు టేక్ ఇట్ బై ఫోర్స్. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యము బలాత్కారము చేత ఎవడు ఆపేస్తున్నాడు దగ్గర పరలోక రాజ్యం? ఇంక నుంచి ఆపలేడు. ఆమెన్. ఈ రోజు నుంచి ఆపలేడు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వావ్. ఈరోజు మన జీవితంలో కొత్త ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఆమెన్. చెప్పండి, నీ రాజ్యము వచ్చును గాక. సో ఇఫ్ యూ బిలీవ్ దట్ యు బిలాంగ్స్ టు హెవెన్, నువ్వు పరలోక రాజ్యానికి సంబంధించిన వాడవని నీకు తెలిస్తే, యు ప్రే ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆమేన్. నువ్వు చీకటి రాజ్యానికి సంబంధించిన వాడంటే, నాలో పాపం ఉండును గాక, నాలో చీకటి ఉండును గాక, నాలో కామం ఉండును గాక అని రకరకాల ప్రార్థనలు చేస్తావు. ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ బిలాంగ్స్ టు హెవెన్, నువ్వు పరలోక రాజ్యానికి సంబంధించిన వాడు నువ్వు తెలిస్తే, యూ ప్రే ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆమేన్. ఎంతమంది ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? డోంట్ లవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని ప్రేమించకండి. చాలా చీకటి ఉంది ఈ లోకంలో. అందుకే యేసయ్య ఒక్కటే వేదనతో చెప్తాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఎన్నో ప్రేమించకండి అని. ఎందుకు తెలుసా? ఈ లోకమంతా చీకటే. దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్. లెమ్ము, తేజరులెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు. బికాజ్ అవర్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఎ డార్క్ కింగ్డమ్. మనది చీకటి రాజ్యం కాదు. ఆమెన్. ఈరోజు ఇంటికి వెళ్ళి ఇదే చేయాలి మీరు. పరలోక రాజ్యాన్ని టేక్ ఇట్ బై ఫోర్స్. మీ పరలోక రాజ్యము బలాత్కారం చేత పట్టబడింది. యేసయ్య ఏమంటున్నాడంటే, టేక్ ఇట్ బై ఫోర్స్. ఆమెన్. ఎంతమందికి 1% అని అర్థమైంది? దయచేసి ప్లీజ్ తను పెడతాను. నా నామమున ఎక్కడ 2-3 కూడి ఒక అంశం మీద ప్రార్థిస్తారో వారిది నేను నెరవేర్స్తానంటాడు ప్రభు. ఆమెన్. హల్లెలూయా. సో ఫ్యామిలీ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రేయర్ అయితేనే అన్నం తినండి, లేదంటే తినబాకండి. పనిష్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పనిష్మెంట్ తీసుకోండి, ఏం కాదు. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరలోక రాజ్యం మీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. నాలో లేవు, వీడలో లేవు, ఎవరో లేవు ఆశీర్వాదాలు, పరలోక రాజ్యంలో ఉన్నాయి. ఆమేన్. వి నీడ్ టు టేక్ ఇట్ బై ఫోర్స్. హల్లెలూయా. నోట్లో కొనుక్కుంటారు చాలామంది. దట్ ఈజ్ 100% కాదు, 1000% డెవిల్. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి లేదంటే ఉంటాడు. జాగ్రత్తగా ఉంటాడు. బీ కేర్ఫుల్. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ సర్మన్. పరలోక రాజ్యం బలాత్కారము చేత పట్టబడింది. మనము బలాత్కారముతోనే లాక్కోవాలి. ఆమెన్. వాడు వైలెన్స్ చూపిస్తే మనం కూడా వైలెన్స్ చూపించాలి. ఆమెన్. ప్లీజ్ రా, ఇచ్చేయండి రా, నీ దండం పెడతారా. 40 సంవత్సరాల నుంచి బ్లెస్సింగ్ లేదురా, 50 సంవత్సరాల నుంచి పెళ్ళి అవ్వట్లేదురా, పిల్లలు లేరురా, ఉద్యోగం లేదురా, ప్లీజ్ రా, పరలోక రాజ్యం వదిలేనంటే పోరా అంటాడు. పోరా అంటాడు. నువ్వు ఎంత రిక్వెస్ట్ పెట్టుకో, ఎడంకాలతో కొడతాడు వాడు. గద్దించాలి. విత్ ఫ్యామిలీ యూనిటీతో ప్రార్థన చేయండి. ఈ 4 దెయ్యాలు అల్లాడిపోతాయి. ఆమెన్. మీ శక్తికి, మీ బలానికి, మీ ప్రార్థనకి అల్లాడిపోతాయి. ఆమెన్. సర్వశక్తి గల దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. పరలోక రాజ్యము మనకు అవసరం. ఆమెన్. పరలోక రాజ్యము, పరలోక ప్రార్థన చిన్నదే అని కొట్టిపడేశారు. ఆ పరలోక ప్రార్థన చేస్తే కొన్ని వేల దెయ్యాలు షేక్ అయిపోతాయి. అండ్ దే బ్రాట్ కింగ్డమ్ డౌన్.
పరలోక రాజ్యాన్ని వాళ్ళు కిందకి తీసుకొచ్చారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగులు తేర్చుచు ఆశతో కనిపెట్టుకొనుచున్నది. మన కొరకు పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. లెట్స్ ప్రే అండ్ లెట్స్ బ్రేక్ ద సైకిల్. ఆమెన్. మన పితరులు ఫెయిల్ అయ్యారేమో, మనకున్న ముందున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారేమో, మన కుటుంబంలో అందరూ ఫెయిల్ అయ్యారేమో, మనం ఫెయిల్ అవ్వము పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేటప్పుడు. హల్లెలూయా. ఈరోజు మనము బలవంతంగా పరలోక రాజ్యాన్ని లాక్కోబోతున్నాం. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.